కడుపు మంటతో సైకో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే. ఎందుకనంటే మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు పలానా వాళ్ళకి అందలేదనో లేకపోతే పలానా వాళ్ళకి రాలేదనో వాళ్ళు అక్కస్తో ఆవేశంతో కడుపు మంటతో బయటకు చెప్పేవాళ్ళు. అది మేము సరేలే ఎవరికొకరికి అందలేదేమో కడుపు మంటతో ఆవేశంతో వెళ్తున్నారు, వాళ్ళు ఎలాగూ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ మీడియాలో చెప్తున్నారు అనుకోవడానికి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాలిక నుంచి అంటే 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు వెళ్తుంటే ఇంకెందుకు మీకు అంత అక్కసు? అసలు ఎందుకు దాని మీద కూడా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే ఈ బస్సు ఎవరికి ఉపయోగం, ఎందుకు ఉపయోగం, మహిళలు మోసం చేశారని ఒక్కొక్క ఆవిడ మాట్లాడుతున్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు. అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది నిజంగా అయితే అసలు ఒక మహిళకి బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆనందం వ్యక్తం చేస్తారు. ఆ ఒక్క పార్టీ తప్ప ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి, కూటమి ప్రభుత్వంలో లేని పార్టీలు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు జాతీయ పార్టీలు కానీ స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ ఒక్క పార్టీ తప్ప. ఈ ఒక్క పార్టీలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే బాగా లోపల ఈనో టాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు మంట చల్లారదు, అంత దారుణంగా మాట్లాడుతున్నారు.